బాడ్ మాస్ ద్వారా ఇలాంటి ప్రశ్నని మనము ఈజీగా చేయగలుగుతాం. బాడ్ మాస్ ఏం చెప్తుందంటే ఫస్ట్ బ్రాకెట్లో ఉండే ప్రాబ్లమ్ని చేయాలి. సో ఈ బ్రాకెట్లకు కూడా ఆర్డర్ ఉంటుంది. ఫస్ట్ బార్ చేయాలి, తర్వాత క్లోజ్డ్ బ్రాకెట్, తర్వాత ఫ్లవర్ బ్రాకెట్స్లో ఉన్నటువంటి వాల్యూని చేయాలి. సో ఇక్కడ క్లోజ్డ్ బ్రాకెట్లో ఉన్న వాల్యూస్లో మనం ఆర్డర్ చూస్తే ఫస్ట్ బ్రాకెట్ అయిపోయింది, ఆఫ్ అయిపోయింది. డివిజన్ ఎక్కడైనా ఉందా అని చెక్ చేయాలి. డివిజన్ మనకు ఇక్కడ ఉంది. సో ఫస్ట్ మనం డివిజన్ చేయాలి. సో 5 డివైడెడ్ బై 5 -5 అవుతుంది. సో దీని వాల్యూ -5 అవుతుంది. డివిజన్ తర్వాత మనం మల్టిప్లికేషన్ చేయాలి. 5 5s are 25. సో 25కి మళ్ళీ మనము అడిషన్ చేయాలి. 25కి మనం 5 యాడ్ చేస్తే దీని వాల్యూ మొత్తం వాల్యూ మనకు 30 అవుతుంది. సో 30 మైనస్ సబ్ట్రాక్షన్ మనం చేస్తాము. సబ్ట్రాక్షన్ చేస్తే కనుక 30 మైనస్ 1 29 అవుతుంది. సో ఈ బ్రాకెట్లో ఉండే మొత్తం వాల్యూ 29 ఇంటూ 5 డివైడెడ్ బై 5. సో ఈ 5కు ఈ 5 క్యాన్సిలైజేషన్ జరుగుతుంది. 29 అనేది ఆప్షన్ 4 మిగులుతుంది. సో ఇవండి మ్యాథ్స్కి సంబంధించిన అన్ని క్వశ్చన్లు. మీరు మీ విలువైన సమయాన్ని నాకు కేటాయించి ఇంత చక్కగా విన్నందుకు ధన్యవాదాలు. మరి ఇలాంటి వీడియోలు మీ దాకా రావాలంటే మీరు చేయాల్సిన పని ఒక్కటే, సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ దాకా షేర్ చేయాల్సిన బాధ్యత కూడా మీదే. ఇన్వర్స్ ఆఫ్ 0. సో 0 యొక్క సంకలన విలోమము 0నే అవుతుంది. సో దట్ ఈజ్ ఈక్వల్ టు 0 వస్తుంది మనకు. సో 0 యొక్క సంకలన విలోమం 0నే అవుతుంది కాబట్టి ఆప్షన్ 2 కరెక్ట్ ఆన్సర్ అవుతుంది.